ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సౌరవ్, త్వరగా రణ్వీర్ ఎక్కడున్నాడో కనిపెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ ఏం విధ్వంసం సృష్టిస్తాడో అని భయంగా ఉంది. రణ్వీర్ రణం కోసమే వచ్చుంటే కారు దగ్గరే మనోహరి మీద దాడి చేసుండేవాడు. చెయ్యలేదు అంటే ఆవేశం తగ్గించి ఆలోచన మొదలుపెట్టాడు. మనోహరి గతం తెలుసుకునేదాకా ఇక్కడి నుంచి కదలడు. అప్పటిదాకా మనం రణ్వీర్ని ఒక కంట కనిపెడితే చాలు. అంత ఫీల్ అవ్వకు, తలకి తగులుతుందని పెట్టాను. అసలే నువ్వు లూజ్ కదా. బాబు, ఈ ఘట్టం కూడా పూర్తయింది. వెళ్ళి వస్త్రాలు మార్చుకురండి. जय माता जी, माता जी, माता जी, माता जी। చూసుకోండి మేడం, ఒక చిన్న పొరపాటు ప్రాణాల్ని తీసేస్తుంది. ఏంటి? అదే, నేను పట్టుకోకుండా ఉండి ఉంటే కింద పడిపోయేవారు అంటున్నా. ఆచితూచి ముందు వెనక ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి. ఇప్పుడు వదిలింది పర్మనెంట్గా పట్టుకోవటానికే మనోహరి. ఎంత దూరం పారిపోయినా, ఎంత పరిగెత్తినా నా నుంచి తప్పించుకోలేవు. ఇంటికి రాగానే స్నాక్స్ తినడం అలవాటు. పాపం నా పిల్లలకి ఆకలిగా ఉందేమో. వీళ్ళైనా త్వరగా వస్తే బాగుండు.
అమ్ము, అమ్మ ఇప్పుడు మనల్ని చూస్తూ ఉంటుందంటావా? ఖచ్చితంగా చూస్తూ ఉంటుంది. మనం ఇంటికి రాగానే స్నాక్స్ తినడం అలవాటు కదా, మనకు ఆకలిగా ఉందేమో అని బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు తొందరగా వచ్చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఉంటుంది. అమ్మ మాట వినిపించకపోయినా మనసులో ఏమనుకున్నది కూడా తెలిసిపోయిందా? అమ్మా, మాకు ఆకలేం లేదు, నువ్వేం బాధపడకు. మిస్ అమ్మ ఎక్స్ట్రా స్నాక్స్ పెట్టింది, బస్లో అవి తిన్నాం. అమ్మో, అమ్మకి లాన్ అంటే ఎంత ఇష్టమో కదా, ఎంత నీట్గా పెట్టుకునేదో గుర్తుందా? అవును, అమ్మ చనిపోయినప్పటి నుంచి అమ్మలా ఎవ్వరూ పెట్టలేకపోయారు. ఎలానో డాడీ వాళ్ళు వచ్చే వరకు మనకి పనిలేదు కదా. అమ్మకి నచ్చినట్టు మనం లాన్ క్లీన్ చేద్దామా? ఎస్, సరే. ఎస్. ఎంత ప్రేమకు నన్ను ఎలా దూరం చేయాలనిపించింది దేవుడా. నిజంగా నిజంగా నువ్వు చాలా దుర్మార్గుడివి. ఈ పౌడర్ ఏంటి? మనో మొత్తం అంతా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.